వయసులోనే కళ్ళద్దాలు వస్తాయి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లివర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్రేడ్ 3కి ఏం చెప్పాను? వేలుతో నెట్టుకోవాలి. అసలైన ప్రమోషన్ ఉంది, గ్రేడ్ 4 పోలీస్ ఆఫీసర్, పైల్స్ ఆఫీసర్. గ్రేడ్ 4 ఏమవుతుందో తెలుసా? ఇక్కడ గ్రేడ్ 3లో ఏం చెప్పాను? బయటకు వస్తుంది, పోదు. అప్పుడు ఏం చెప్పాను? వేలుతో. కానీ గ్రేడ్ 4లో వేలుతో నెట్టినా పోదు, కాలుతో నెట్టినా పోదు, దగ్గర కట్టెతో నెట్టినా పోదు, ప్రధానమంత్రి వచ్చి నెట్టినా పోదు, క్రేన్ వచ్చి నెట్టినా పోదు. హాస్పిటల్కి వెళ్ళి కట్ చేయాలి. గ్రేడ్ 1 చెప్పితే వినలేదు, గ్రేడ్ 2లో చెప్పినా వినలేదు, గ్రేడ్ 3లో చెప్పినా వినలేదు వాడమని. మరి అప్పుడు తప్పక ఏమైంది? గ్రేడ్ 4 హాస్పిటల్కి వెళ్తే కట్ చేసి కవర్లో పెట్టిస్తాడు, ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకోవటానికి. భార్యకు కూడా చూపించాలి కదా, ఇదిగో నేను చూసావా ఎంత బాగా పెంచాను నేను. ఏంటివి? ఫైల్స్. ఇంకా వచ్చిన బంధువులకు కూడా చూపించాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో గ్రేడ్ 4 ఫైల్స్ వెరీ డేంజరస్. చూసారా, గ్రేడ్ 3 వరకు మనకు అవకాశం ఉంది. ప్రసాద్ రెడ్డి గారు, గ్రేడ్ 3 వరకు మన చేతిలో ఉంది. మీ చేతుల్లో మీ ఫైల్స్, మీ చేతుల్లో మీ ఆరోగ్యం. సో నెగ్లెక్ట్ చేశారు. సపోజ్ ఈరోజు మీటింగ్ రాలేదు, ఫైల్స్ సబ్జెక్ట్ వినలేదు, వాళ్ళు ఏమనుకుంటారు? గ్రేడ్ 2లోనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు, ఒక 50,000 కడతారు, ఇదంతా కోసేస్తాడు. అది తగ్గటానికి 6 నెలలు పడుతుంది. సో ఇక్కడ ఇంకొక డేంజర్ ఏముందంటే, ఇది ఫైల్స్ ఫిస్టులా అనేది ఉంటుంది. ఫిస్టులా ఈజ్, ఇక్కడ ఒక చిన్న మొట్టెమలాగా వస్తుంది, ఒక పిర్ర మీద చిన్న మొట్టెమలాగా వస్తుంది. ఇది కొన్ని రోజులకు దీంట్లోంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. చాలా మందికి డ్రాయర్స్ రోజుకు 4-5 మార్చుకోవాలి. సో ఇది గుదము, ఇది పిర్ర మీద మొట్టెము చెంప మీద రావాలి, కానీ పిర్ర మీద రాకూడదు కదా. నాకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇది బ్యూటీ చెంప, ఇది బ్యూటీ పిర్ర అనుకుంటే కుదరదు. సో కొట్టుకోండి. సో ఇది బ్యూటీ కాదు, చాలా నాటి. ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ పెద్ద ప్రేగులు ఉంటాయి, పెద్ద ప్రేగుల నుంచి ఇక్కడ రెక్టం గుదముకు కనెక్షన్ అయ్యి ఈ మోషన్ బయటకు వస్తుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ రంధ్రం తయారై రోజు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఫిస్టులా అంటారు దగ్గరగా. ఇది కొన్ని రోజులకి లోపలికి వెళ్ళిపోయి పెద్ద ప్రేగుని కట్ చేస్తుంది. దిస్ ఈజ్ గుదం అనుకోండి. ఫిస్టులా ఇక్కడ ఏర్పడి ఇక్కడంతా రంధ్రం పెట్టేసి కారుతూ ఉంటుంది. ఇక్కడన్న బ్యాక్టీరియా విషం అయిపోయి లోపలికి వెళ్ళి ఇలా వెళ్ళేసి పెద్ద ప్రేగుల్ని కట్ చేస్తుంది. ఇట్స్ మోస్ట్ డేంజరస్. దీనికి అసలు మందే లేదు. సంవత్సరాలు ఆపరేషన్, సర్జరీ, కానీ ఏం చేస్తుంది? మళ్ళీ ఎక్కడొస్తుంది? మళ్ళీ ఇటు కట్ చేస్తుంది. మీకు అసలు ఇది క్యాన్సర్ లాగా పోదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది, పోదు. ఆపరేషను, ఇంకా ఆయుర్వేదంలో థ్రెడ్తో చేస్తారు, చాలా ఇబ్బందికరము. దానికి మీరు ఒక 6 నెలలు కంటిన్యూగా నేను చెప్పిన న్యాచురల్ తప్ప దానికి మార్గం లేదు. మీరు సీబక్తాన్ వాడండి, లివర్ వాడండి, సో Q10 వాడండి. సో అద్భుతం. కాకపోతే ఇది అప్పుడే వెంటనే తగ్గదు. మీకు నేను ఇచ్చిన ప్రోడక్ట్స్తో తగ్గుతుంది, కానీ ఒక జనవరి 31 ఫుల్ ఒక 1/2 kg మటన్ తిన్నారనుకోండి, ఒక 5 రోజులకి మళ్ళా స్టార్ట్ అవుతుంది. మరలా స్టార్ట్ చేయండి మెడిసిన్, ఒక 3 నెలలు తాగండి, మరలా 1 night 1 quarterతో ఫైట్. సో ఈసారి మరలా వస్తుంది అనమాట. అంటే మీరు అదన్నా ఆపేసేయాలి. ఇది ఆపేస్తే అది ఎప్పుడు ఉంటుంది ముట్టు. సో కాకపోతే అది తగ్గించుకుంటూ రండి. పోరాడాలనుకుంటే మీరు అది మానొద్దు, ఇది మానొద్దు అనుకుంటే మాత్రం అది తగ్గించుకుంటూ రండి. దీన్ని కంటిన్యూ చేయండి 1 year 2 years. లాస్ట్లో మాత్రం మాడి మస్ అయిపోద్ది. దట్స్ ఆల్. కొట్టండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్.
కానీ పైల్స్ ఫిష్లా మాత్రం మీరు కొంచెం తగ్గించాలి. కొంచెం కాదు, భారీగా తగ్గించాలి. ఏది? చాలా స్మోకింగ్, డ్రింకింగ్. చెప్తున్నా, ఇది రాకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు మీరు స్మోకింగ్, మందు, మటన్, ఫిష్ అందులో మెయిన్గా నీటిలో తిరిగే జంతువులు, వాటిని బాగా తగ్గించాలి. వాటి వల్ల ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం నీటిలో తిరిగే జంతువులు తినొద్దు. నీటిలో తిరిగే జంతువులు అంటే ఏంటి? ఫిష్, ప్రాన్స్, రొయ్యలు అంటే ప్రాన్సే, క్రాబ్, పీతలు కూడా మానుకోకపోతే స్కిన్ నిండా వాతలే. సో అది డేంజర్. ఇవన్నీ మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత స్పెర్మ్ కౌంట్ నాయన నువ్వు తగ్గించాలి. స్మోకింగ్ తగ్గిస్తే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ని స్మోకింగ్ పాడు చేస్తుంది. స్మోకింగ్ వీలైనంత వరకు తగ్గించుకుంటూ రాండి ప్రభాకర్ గారు. సో దయచేసి మీకోసమే స్మోకింగ్ని తగ్గించుకుంటూ రండి. స్మోకింగ్ సెక్సువల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్మోకింగ్ సెక్సువల్ మీద ఏజ్ పెరిగే కొంది ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మెడిసిన్తో పాటు తగ్గించుకుంటూ రండి. ఒక సిగరెట్ ప్యాకులు 10 ఉంటాయి, 20 ఉంటాయి. మిమ్మల్ని కాదు, వాళ్ళు 20 కదా, తెలీదా? అదేం తాగేవాళ్ళు మీకు తెలుసు కదా. ఎన్ని? 10 ఉంటాయి. బీడీ కట్టులో బీడీలు ఎన్ని ఉంటాయి? 25. చిటికలో తాగేస్తాడు అది బీడీ కట్టని. సో 25 వద్దు, 5 తీసుకో, రోజుకి తగ్గించుకుంటూరా. ఒక రోజే తగ్గిస్తే మళ్ళీ నీకు ఇది వస్తుంది. బీడీ కట్ట ఇటక్ అంటది. బీడీ కట్ట కనబడిగానే మళ్ళీ టక్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది తెలుసా నీకు? ఇది దిట్ ఈస్ కాల్డ్ పార్కిన్సనిజం. లో కరెంట్ వస్తే బల్బ్ కూడా అట్లా ఉంటుంది కదా. బాడీలో అక్కడ లో కరెంట్ వస్తే బల్బ్ ఇట్లా అంటుంది, బాడీలో కూడా లో కరెంట్ వస్తే ఇట్లా అంటుంది. మరి ఈ లో కరెంట్ తగ్గాలంటే అసలు కరెంట్ వాడాలా. దిస్ ఈజ్ ద కరెంట్, బాడీ కరెంట్. దిస్ ఇస్ బాడీ కరెంట్. బయట కరెంట్, బాడీ కరెంట్. సో బయట కరెంట్ తగ్గితే బల్బు వణుకుతుంది, బాడీ కరెంట్ తగ్గితే చెయ్యి వణుకుతుంది. సో బాడీ కరెంట్ తగ్గాలంటే కరెంట్ మింగాలి. దిస్ ఈజ్ Q10. అందుకే దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో బాడీ కరెంట్ లేకపోతే ఏమీ ఉండదు. కరెంట్ లేకపోతే ఏముంది? ఏమీ ఉండదు. నువ్వు ఎవరిని చూసినా కూడా అమ్మాయిలు అనుకుంటారు, ఏంది వీడు నన్ను చూస్తున్నాడా, దేన్ని చూస్తున్నాడు అనుకుంటారు. సో కొంచెం కరెంట్ అనేది ఉండాలి. కరెంట్ అంటే హార్ట్ పనిచేయాలన్నా కరెంట్ ఉండాలి. మీరు యూరిన్ రావాలన్నా కరెంట్ ఉండాలి. కరెంట్ అంటే శక్తి, ఎనర్జీ. ఓన్లీ సెక్సువల్ కాదు కరెంట్ అంటే. కళ్ళు చూడాలన్నా కంట్లో ఎనర్జీ ఉండాలి. కరెంట్ మీన్స్ ఎనర్జీ, శక్తి. ఎవ్రీథింగ్ శక్తి.